హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి కుక్స్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజైతే నేను మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. అదే పుట్టగొడుగుల కూర. ఇది ఒక కట్ట వచ్చేసి 30 రూపీస్ ఫ్రెండ్స్. ఈ 4 కట్టలు వచ్చేసి 120 రూపీస్. దీని కర్రీ అయితే నేను చూపిస్తాను. అంతకుముందు మనం ఇవన్నీ కొంచెం వాటర్లో నానబెట్టుకుందాం. ఎందుకంటే దీనికి అంతా మట్టి ఉంది కదా, ఆ మట్టి అంతా పోవాలంటే మాకు 5 to 10 minutes నానబెట్టుకుంటే ఆ మట్టి అంతా వదిలిపోయిద్ది. మొత్తం ఇలా తీసేసుకొని మనం అన్నీ విడివిడిగా చేసేసుకొని వాటర్లో నానబెట్టుకుందాము. మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కన్నా మటన్ కన్నా మష్రూమ్స్ కర్రీ బాగుంటుంది. ఈరోజైతే మేము ట్రై చేస్తున్నాము. చాలా రోజులైంది మేము మష్రూమ్స్ కర్రీ చేసి. ఈరోజు చేయాలని మొత్తం ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇదంతా వాటర్లో మనం నానబెట్టుకుందాం. ఇలాగా ఒక 5 to 10 minutes నానబెట్టేసేయండి. 10 minutes నానబెట్టాం ఫ్రెండ్స్. తర్వాత ముందు ఎర్రగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొంచెం వైట్ కలర్లోకి వచ్చినాయి. ఇలా వచ్చాక 2-3 times వాష్ చేసేసి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ సైజులో కట్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం తీసేయండి. ఇవి కొంచెం జారుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కత్తితో అయితే జారుతాయి అని నేనైతే కత్తెరతో కట్ చేస్తున్నాను. మీకు ఏది వీలైతే దాంతో కట్ చేసుకోండి. కట్ చేస్తే ఈ కొంచెం వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి 120 రూపీస్. ఇవి మష్రూమ్స్ చాలా రేటుగా ఉంటాయి. ఇప్పుడు మనం వండే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి కానీ వెడల్పాటి బాండి కానీ పెట్టుకోండి. మీకు ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం వెడల్పుగా ఉంటుందని ఇది పెట్టాను. కొంచెం ఆయిల్ వేద్దాము. ఒక 2 tablespoons 3 tablespoons ఆయిల్ వేసుకోండి. దానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. నేను ఈ మసాలాలో ఏమేమి వేసానంటే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు 4 రెబ్బలు, కొంచెం జీడిపప్పు, కొంచెం నువ్వులు అయితే అన్నీ వేసి గ్రైండ్ చేశాను. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను. కొంచెం వేయాలి. ఈ పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు ఇలా పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలాలో ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా అవసరం లేదు. అది లేనోళ్ళు వేరేగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాం. వేసి కొంచెం ఫ్రై అయ్యాక మసాలా వేద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిపాయలే కదా, కొంచెం ఫ్రై చేస్తే చాలు. మనం ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు పేస్ట్ వేసేద్దాము. ఈ మసాలా అయితే వేసేద్దాం. వేసేసి ఇది ఒక 2-3 minutes ఫ్రై చేసుకోండి, పచ్చి వాసన పోయేటట్టు. టూ మినిట్స్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసి మష్రూమ్స్ కూడా వేసేయండి. వేసి కొంచెం కలిపి ఉప్పును పసుపు వేద్దాం ఫస్ట్. మనం తగినంత పసుపు వేయండి.
తగినంత ఉప్పు వేయండి. వేసి ఒకసారి కలపండి. ఎక్కువగా ఫ్రై చేయబాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొంచెం మెత్తగా గట్టిగా ఉంటే పర్లేదు, ఒక్కోసారి మెత్తగా ఉంటాయి, మరి గుజ్జు గుజ్జు అయిపోయిద్ది. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ తగ్గించేసి చిన్న మంట మీద కాసేపు ఉంచిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాను కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కారం అయితే తగినంత కారం వేసుకుందాము. వేసి ఒకసారి కలిపి వాటర్ పోసేసుకుందాం, ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది కదా. ఊరికనే ఇవి ఉడికిపోతున్నాయి ఫ్రెండ్స్, బాగా లేతగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం నేను ఇవి కొత్తిమీర కాడల్లా ఉంటే కాడలు కొంచెం ఉడికేటప్పుడు వేస్తే ఉడుకుతాయని వేస్తున్నాను. మీకు ఆకు ఉంటే దించేటప్పుడన్నా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలపండి. ఇప్పుడు కొంచెం మనం ధనియా పౌడర్ వేద్దాం. నేను ధనియా, చెక్క, లవంగ, యాలకులు ఇంట్లోనే తయారు చేసుకున్న పౌడర్ ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్ వేసుకుందాం మనం. వేసేసుకొని చిన్న మంట మీద కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో తినచ్చు, మనం రైస్లో తినచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నా నేను. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టాము ఫ్రెండ్స్. కర్రీ ఉడికిపోయింది, అడుగు కూడా అంటుకుపోతుంది. ఇంకా మనం ఆఫ్ చేసేద్దాం. గ్రేవీ కావాలంటే మీరు ఇంకొంచెం ఎగర పెట్టుకోవచ్చు, లేదు ఇంత గ్రేవీ కావాలంటే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మష్రూమ్ కర్రీ, మష్రూమ్స్ తింటే చాలా మంచిది హెల్త్కి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కర్రీ అయితే రెడీ.